పైసా ఖర్చు లేకుండా పార్లర్కి వెళ్ళని అవసరం లేకుండా మేనిక్యూర్ అండ్ పెడిక్యూర్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. 3 అంటే 3 వస్తువులు, అది కూడా రోజు మనం ఉపయోగిస్తూనే ఉంటామండి. ఎక్కువ సమయం కూడా పట్టదండి. 10 అంటే 10 నిమిషాల టైం కేటాయిస్తే సరిపోతుంది. నిజంగా రిజల్ట్ చూసి నేను షాక్ అయ్యాను. మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారండి. నేను లైవ్లో రిజల్ట్ చూయించాను. సో ముఖం తెల్లగా ఉంటుంది, పాదాలు చేతులు నల్లగా ఉంటాయి కదండి, ఫేస్తో సంబంధం లేకుండా. ఖచ్చితంగా ట్రై చేయండి. 100 అంటే 100% నేను గ్యారంటీ ఇస్తున్నా, అంత బాగా వర్క్ అవుతుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్కి మీరు రిజల్ట్ చూసినట్లయితే 100కి 100% వర్క్ అవుతుందండి. ఖచ్చితంగా వర్క్ అవుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ఎంత డార్క్గా ఉన్నటువంటి స్కిన్ అయినా సరే అప్పటికప్పుడు స్కిన్ పై ఉన్నటువంటి ట్యాన్, ఆ డార్క్నెస్ అదంతా కూడా ఈజీగా రిమూవ్ అవుతుందండి. ఎలాగో సమ్మర్ కాబట్టి జస్ట్ మనం అలా బయటకు వచ్చినా సరే స్కిన్ అనేది బ్లాక్గా అవుతూ ఉంటుంది. తప్పకుండా ఈ ప్యాక్ని మీరు వారానికి 2 సార్లు అయినా అప్లై చేసుకుంటూ ఉన్నట్టయితే 100% రిజల్ట్ ఉంటుంది. ముఖం కంటే చేతులు కాళ్ళు తెల్లగా అవుతాయండి. అన్నట్లు ఈ ప్యాక్ వచ్చేసి చేతులకు పాదాలకు మాత్రమేనండి, ముఖానికి అప్లై చేసుకోవద్దు. ముందుగా నేను వచ్చేసి ఒకటి షాంపూ తీసుకుంటున్నా. ఇది 1 రూపీ కూడా కాదండి, జస్ట్ 50 పైసా రూపాయి షాంపూ ఒకటి తీసుకున్నా. ఇక పసుపు వచ్చేసి మనకు బ్యూటీ పర్పస్గా ఇది కస్తూరి హల్దీ తీసుకుంటే చాలా మంచిదండి. ఇమ్మీడియట్గా మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. అంటే అప్పటికప్పుడు స్కిన్ అనేది చాలా మంచి బ్రైట్గా టర్న్ అవుతుంది. ఇది వచ్చేసి వంటలకి ఉపయోగించేటువంటి పసుపు అండి. సో మన దగ్గర కస్తూరి హల్దీ లేదు అనుకున్నట్లయితే ఇక ఏం చేస్తాం, వంటలకు ఉపయోగించేటువంటి పసుపే తీసుకోండి. సో నేను వచ్చేసి ఒక స్పూన్ వరకు తీసుకుంటున్నా. ఇది చిన్న స్పూన్ కాబట్టి నేను 1.5 స్పూన్ వరకు తీసుకున్నా. నార్మల్ స్పూన్ అయితే మీరు 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. అన్నట్లు ఈ రెమెడీని మగవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి. ఎందుకంటే ఫేస్కి అప్లై చేసుకోవట్లేదు, హ్యాండ్స్కి లెగ్స్కి మాత్రమే అప్లై చేసుకుంటున్నాం కాబట్టి మగవాళ్ళు కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక కోల్గేట్ టూత్ పేస్ట్ తీసుకోండి. కోల్గేట్ టూత్ పేస్ట్ని యూజ్ చేయడం వల్ల మన స్కిన్ పైన ఉన్నటువంటి ఆ మురికి, జిడ్డు అంతా కూడా ట్యాన్ కూడా ఈజీగా రిమూవ్ అవుతుందండి. కోల్గేట్లో ఉండేటువంటి కాల్షియం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇమ్మీడియట్గా మురికిని తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా అంతా తీసుకోండి. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ ప్యాక్ ఓన్లీ ఫర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండి, ఫేస్కి మాత్రం అసలు కాదండి. సో నేను ఫేస్కి కూడా చాలా రెమెడీస్ చూపించాను. అప్కమింగ్ వీడియోస్లో నేను ఇంకా చూపిస్తూనే ఉంటానండి. మన ఛానల్లోని రెమెడీస్ని చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మీరు ప్రయత్నించి తిరిగి మళ్ళీ కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేస్తున్నందుకు హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది కదండి. సో అలాగే నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇందులోకి నార్మల్ వాటర్ తీసుకోండి. చూస్తున్నారు కదండి, ట్యాప్ వాటర్ అయినా పర్లేదు. ఇక కొద్దిగంతా నార్మల్ వాటర్ని కూడా యాడ్ చేసిన తర్వాత ప్యాక్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి. మరీ జారుడుగా కాకుండా కన్సిస్టెన్సీ అనేది చేతులకు పాదాలకు అప్లై చేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి. సో మోకాల దగ్గర నుంచి కింది వరకు మొత్తం పాదం అంతా చక్కగా అప్లై చేయొచ్చండి. ఎక్కువ సమయం కూడా మనం డ్రై అయ్యేంత వరకు కూడా ఉంచుకొని అవసరం లేదండి. ఇమ్మీడియట్గానే మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. సో వారానికి 2 సార్లు అయినా ఈ విధంగా అప్లై చేసుకుంటూ ఉండాలి. సమ్మర్లో మన స్కిన్ అనేది ఇమ్మీడియట్గా ట్యాన్ అవుతూ ఉంటుంది. ఎంత ఎక్కువ ట్యాన్ అయినటువంటి స్కిన్ అయినా ఇమ్మీడియట్గా మనకు రిజల్ట్ అనేది ఉంటుందండి. ఎంత ఇంట్లో ఉన్నప్పటికీ మనము బట్టలు ఆరేయడానికైనా అలా బయటకు వెళ్తూ ఉంటాం, పిల్లల స్కూల్ దగ్గరికి లేదా ఏదైనా షాపింగ్కి అలా వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా ట్యాన్ అవుతూ ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, ఇక నేను బ్రష్ ఉన్నట్లయితే బ్రష్ తోటి అప్లై చేసుకోండి, లేదంటే కాటన్ తోటి అప్లై చేసుకోండి. మనకు కాటన్ తోటి అప్లై చేసుకున్నా కూడా పర్లేదు, లేదంటే బ్రష్తో, లేదు అంటే నార్మల్గా మనం హ్యాండ్ తోటి కూడా అప్లై చేసుకోవచ్చండి. నేను నా 2 హ్యాండ్స్కి అప్లై చేసి చూపిస్తా చూడండి. కాకపోతే మనకు రిజల్ట్ అనేది 100% ఉండాలంటే మంచి దట్టంగా అప్లై చేసి సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా మసాజ్ చేయండి. మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బూస్ట్ అయ్యి ఇమ్మీడియట్గా స్కిన్ అనేది చాలా మంచి గ్లోయింగ్గా టర్న్ అవుతుందండి. సో ఈ ప్యాక్ని అప్లై చేసిన తర్వాత ఎలా మసాజ్ చేయాలి, మళ్ళీ కొద్దిగా నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా రుద్దాలండి. అదంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. చాలామంది ఏంటంటే స్కిప్ చేస్తూ చూస్తారు, అందుకే అర్థమవుతుందండి. మళ్ళీ కమెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు ఏమేమి యాడ్ చేశారు, ఎంతసేపు ఉంచుకో. నేను క్లియర్గా చెప్తా కానీ మళ్ళీ కమెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు, నో ప్రాబ్లం అండి. కాకపోతే స్కిప్ చేయకుండా చూడండి. మీకు డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను, నో ప్రాబ్లం అండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానండి. ప్రతి ఒక్క వీడియోలో మీరు అబ్జర్వ్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఏదో వీడియో పెట్టామంటే పెట్టాము, ఇక రిప్లైస్తో మనకేంటి పని అని అనుకుంటే తప్పు కదండి. మన సబ్స్క్రైబర్స్ మనల్ని నమ్మి మన వీడియో చూసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి డౌట్ని క్లారిఫై చేయాలనుకోవడం నా ముఖ్య ఉద్దేశం అండి. సో ఇక ఈ విధంగా 2 చేతులకు
మోచేయి వరకు అప్లై చేసుకోండి. ఇక మోకాల దగ్గర నుంచి కింది వరకు పాదం వరకు అప్లై చేసుకోండి. స్నానానికి వెళ్లే ముందు కూడా అప్లై చేసుకోవచ్చు, వాష్రూమ్లోనే అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ విధంగా కొద్దిగా వాటర్ తీసుకొని ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా స్క్రబ్ చేసేయండి. మసాజ్ చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బూస్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ఫింగర్స్ దగ్గర మొత్తం అంతా కూడా మనం ఇక్కడ ఫింగర్స్ని ఫోల్డ్ చేస్తాం కదండి, అక్కడ మొత్తం ఎక్కువగా బ్లాక్గా అంతా పేరుకుపోయినట్లుగా ఉంటుంది. ఈ విధంగా అంతా రుద్దేసేయండి. 2 చేతులను కూడా మంచిగా రుద్దేసేయండి. మళ్ళీ కొద్దిగా వాటర్ తీసుకుంటూ డ్రై అయ్యేంత వరకు ఉంచుకొని అవసరం అస్సలు లేదండి. మనం ఇమ్మీడియట్గానే ఈ ప్యాక్ని ఈ విధంగా అప్లై చేసుకొని కొద్దిగా వాటర్ తీసుకుంటూ 2 చేతుల్ని మంచిగా రుద్దేసేయడమే. ఇంకా మన ఛానల్లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి, అన్నీ కూడా యూస్ఫుల్ అయ్యేవి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో వీడియోను లెంత్ ఎక్కువ చేయదలుచుకోలేదండి, అందుకే నేను చాలా స్పీడ్గా చెప్తున్నా. చాలామంది కంటెంట్ బాగుంది, ఇన్ఫర్మేషన్ అంతా బాగుంది, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అంటున్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా నేను అంటే ఎక్కువ ల్యాగ్ చేయదలుచుకోలేదు. ఇమ్మీడియట్గానే నేను అంటే స్పీడ్గా చెప్పేస్తున్నాను అనమాట. మీకు బోర్ కొట్టొద్దు అని చెప్పి చాలామంది ఇంకా మాకు పలానా వీడియో కావాలి అని అడుగుతున్నారు. నేను ప్రతి వీడియో కూడా షెడ్యూల్ చేశానండి, 1 by 1గా వస్తుంది. సో ప్లీజ్ చూడండి. మీరు పలానా మాకు వీడియో కావాలి అని చెప్పి మళ్ళీ చూడకపోతే ఎలాగండి? మీరు చూడాలి కదా, మీరు అడిగినటువంటి వీడియో ఖచ్చితంగా వస్తుంది. కొంచెం అటో ఇటో వస్తుందన్నమాట. అంటే చాలామంది రోజుకు దాదాపు 100 మంది 100 కమెంట్లలో అడుగుతుంటారు మాకు పలానా వీడియో కావాలి అని చెప్పి. సో నేను చేశానండి, 1 by 1గా వీడియోస్ వస్తాయి చూడండి. ఇక క్లీన్ చేస్తూ చూడండి, మీ ముందరే ఈ విధంగా వాటర్ తీసుకుంటూ శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. అదేనండి, మీరు స్నానానికి వెళ్ళే ముందరంగా ఈ విధంగా ప్యాక్ని రెడీ చేసుకొని వాష్రూమ్లోనే ఈ విధంగా మీరు పాదాలకు చేతులకు అప్లై చేసుకోవచ్చండి. సో ఈ విధంగా తెల్లగా నురకలాగా వస్తుంది, ఎందుకంటే మనం షాంపూ తీసుకున్నాం కదండి. సో నురకలాగా వస్తుంది. షాంపూ హెయిర్కి మాత్రమే కదండి, మరి హ్యాండ్స్కు లెగ్స్కు అప్లై చేసుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు. నో ప్రాబ్లం అండి, ఎలాంటి ఇరిటేషన్ కానీ ఇచ్చింగ్ కానీ ఉండదు. మన చర్మం పైన ఉన్నటువంటి ట్యాన్ని మురుకును ఈజీగా రిమూవ్ చేయడానికి షాంపూ బాగా యూజ్ అవుతుంది. అందులోనూ క్లినిక్ ప్లస్ ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇందులోని కెమికల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. మన స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నేను గ్యారంటీ ఇస్తున్నా. సో నేను మీకు అప్లై చేసి చూపిస్తున్నా కదండి, ఎలాంటి ఇరిటేషన్ కానీ ఇచ్చింగ్ కానీ ఉండదు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. సో ఇక చూస్తున్నారు కదండి, నేను మళ్ళీ నురగ అంతా ఉంది, ఒకసారి వాష్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇన్స్టెంట్గా అప్లై చేయకముందు ఎంత డార్క్గా ఉన్న స్కిన్ ఎంత బ్రైట్గా టర్న్ అయిందో మీ ముందరే నేను ప్యాక్ని అప్లై చేసి చూపిస్తున్నా. మొత్తం చేతులకు మోచేతుల వరకు మొత్తం అప్లై చేసి వాష్ చేసా చూడండి. ఇక పొడి క్లాత్ తోటి తుడిచిన తర్వాత ఇంకా బ్రైట్గా ఉంటుందండి ఈ స్కిన్ అనేది. సో వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటే సరిపోతుందండి, డైలీ అప్లై చేయనవసరం లేదు. ఎలాంటి టెన్షన్ పడొద్దు, షాంపూ యూస్ చేస్తే స్కిన్కి ఏమైనా అవుతుందేమోనని. నో ప్రాబ్లం అండి. మన స్కిన్ కంటే మన హెయిర్ చాలా సెన్సిటివ్ అండి. మన హెయిర్కి అప్లై చేస్తున్నాం, మన స్కిన్కి అప్లై చేయడంలో ఎలాంటి టెన్షన్ పడొద్దండి. కాకపోతే ఈ ప్యాక్ వచ్చేసి ఓన్లీ హ్యాండ్స్కి లెగ్స్ మాత్రం అప్లై చేసుకోండి. ముఖానికి సంబంధించి ఇంకా చాలా వీడియోస్ నేను చేస్తాను, ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, చాలా మందికి వర్క్ అయ్యాయి. సో ప్లీజ్ అండి లైక్ చేయండి. పొడి క్లాత్ తోటి చూసిన తర్వాత చూస్తున్నారు కదండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తానండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్స్ ఎ లాట్.